హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం గర్భసంచి గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇది ఎలా కనుక్కోవచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, ఖచ్చితంగా ఆపరేషనే చేసుకోవాలా, మెడిసిన్స్ తోటి కరిగించుకోవచ్చా, ఒకవేళ ఫైబ్రాయిడ్ మీద కన్సీవ్ అయితే ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు అవుతాయా, ఈ ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ లాగా మారేదానికి ఛాన్స్ ఉంటుందా, ఇలాంటి టాపిక్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అనేది ఉన్నప్పుడు, ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు, యూజువల్గా చాలామంది పేషెంట్స్ బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, మెన్స్ట్రుయేషన్ అప్పుడు చాలా పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ హెవీగా అవుతుంది, గడ్డలాగా పడుతున్నాయి, పిల్లలు కావట్లేదు, ఇలాంటి కామన్ సిమ్టమ్స్ వల్ల గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు రొటీన్ స్కాన్ చేసినప్పుడు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందుకని వస్తుంది అని అంటే, చాలా మటుకి గర్భసంచిలో గడ్డలు రావడం, చాలామంది పేషెంట్స్ నేను ఏమైనా తిన్నానా, నేను ఏమైనా చేశానా, మందులు వాడడం వల్ల వచ్చినా అని చాలా అడుగుతుంటారు. కానీ చాలా మటుకి మోస్ట్లీ ఇది జెనెటికల్గా డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన బాడీ టెండెన్సీ, అంటే మన మదర్కి కానీ మన సిస్టర్స్కి కానీ ఉన్నప్పుడు, అలాంటి జీన్స్ జెనెటిక్ టెండెన్సీ అనేది ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్స్పోజర్ మనకి బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జెనెటికల్ టెండెన్సీ రెండు కంబైన్ అవుతే గర్భసంచిలో గడ్డలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఈస్ట్రోజన్ టెండెన్సీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే పీసీఓడి వాళ్ళల్లో కానీ, లావుగా ఉన్నప్పుడు, ఒబెసిటీలో కానీ, బయట నుంచి ఏమైనా హార్మోన్ రిప్లేస్మెంట్, హార్మోన్ మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు కానీ, ఇవాళ రేపు మనం తినే అన్ని ఫుడ్స్లో కూడా యూజువల్గా కెమికల్స్ వేయడము, మనం తినే డైట్ అంటే మిల్క్లో కూడా మిల్క్ ఎక్కువ రావడానికి యూజువల్గా బఫెలోస్కి కూడా ఎక్కువ మటుకి హార్మోన్స్ ఇస్తుంటారు. సో అలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు, సోయా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు, హార్మోన్స్ ఎక్కువగా, ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పుడు, ప్లస్ జెనెటికల్ టెండెన్సీ ఉన్నప్పుడు ఇలాంటి ఫైబ్రాయిడ్స్ రావడం అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లీడింగ్ ఎక్కువగా జరగడము, నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా ఉండడము, గడ్డల్లాగా పడడము, లేదు అని అంటే బాగా పెయిన్ రావడము, భార్య భర్త కలిసినప్పుడు ఎక్కువగా పెయిన్ ఉండడము, పిల్లలు పుట్టడానికి ఎక్కువ ఇబ్బంది అవ్వడము, రికరెంట్గా అబార్షన్స్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఎలా కనుక్కుంటాము అంటే, యూజువల్గా స్కానింగ్లో ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయిస్తామండి. సో ఈ ఫైబ్రాయిడ్స్లో రకాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇది గర్భసంచి, ఇది లోపల బేబీ ఎతికే ప్లేస్. సో ఫస్ట్ టైప్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మొత్తం లోపలికనే ఉంటుంది, అంటే బేబీ ఎతికే ప్లేస్లో ఎగ్జాక్ట్గా లోపలికనే ఉంటుంది. సెకండ్ థింగ్, కొంచెం లోపల కొంచెం బయట ఉంటుంది. థర్డ్ థింగ్, ఈ లైనింగ్లో ఉంటుంది, కానీ గర్భసంచి లైనింగ్ బేబీ ఎతికే చోటకి చాలా దగ్గరగా ఉంటుంది. ఫోర్త్ థింగ్, కొన్ని రకాలు గర్భసంచి లోపల మజిల్ టిష్యూలో ఉంటాయి. ఫిఫ్త్ థింగ్, మొత్తం గర్భసంచి లైనింగ్ బయట ఉంటాయి. సో ఇలా రకాలుగా ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలి, మనకున్న గర్భసంచి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అన్నప్పుడు కంగారు పడకుండా మనకి ఎటువంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇలాంటి వాటిలలో ఏ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఉంది, దాని సైజ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, ఈ ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల భాగంలో ఉన్నప్పుడు, లేదంటే గర్భసంచి కొంచెం లోపల కొంచెం బయట బేబీ అతికే ప్లేస్ని డిస్టర్బ్ చేసినప్పుడు దీన్ని ఖచ్చితంగా తొలగించుకోవాల్సింది ఉంటుందండి. ఖచ్చితంగా సర్జరీ చేసి తొలగించుకోవాల్సింది ఉంటుంది. లేదు ఇలా కొంచెం టచ్ అవుతుంది, లేదు గర్భసంచి లైనింగ్ లోపలే ఉంటుంది, బేబీ అతికే చోట కొంచెం అంత దూరంగా ఉంది అని అంటే, ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత, ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. సో ఈ ఫైబ్రాయిడ్ సైజ్ 3 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉంది, 3 ఫైబ్రాయిడ్స్ కన్నా తక్కువగా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళల్లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి, మంత్లీ వన్స్ ఇచ్చే ఇంజెక్షన్స్. సో ఇలాంటి ఇంజెక్షన్స్ ఒక 2 or 3 months యూస్ చేసినప్పుడు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి కొంచెం అంతా కరిగి బేబీ అతికే చోటకి కాస్తంత దూరంగా వెళ్ళినప్పుడు ఈ స్పేస్ అనేది, ఈ లైనింగ్ ప్రెషర్ అనేది ఉండకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేదు కొన్ని ఫైబ్రాయిడ్స్ పురాగా గర్భసంచి బయటకు ఉంటాయి. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ మనకి ఎటువంటి ఇబ్బంది, బేబీ అతికేదానికి ఎటువంటి ఇబ్బంది కలిగించవండి. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ అప్పుడప్పుడు చాలా పెద్దగా ఉండడం వల్ల ఈ మూత్రం సంచి మీద ప్రెషర్ పడడము, లేదంటే మోషన్ సంచి మీద ప్రెషర్ పడినప్పుడు, ఇలాంటప్పుడు మోషన్ రావడానికి కాస్తంత ఇబ్బంది, యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది, ఊరూరికి యూరిన్ రావడము, ఇలాంటి ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి ఉన్నప్పుడు మాత్రమే వాటిని సర్జరీ చేసి తీసేసుకోవాల్సింది ఉంటుంది. సో ఇది ఫైబ్రాయిడ్స్ టైప్స్, దీనికి ఉన్న ట్రీట్మెంట్.
కొంతమంది ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుందా అంటే ఎస్ అండి, డెఫినెట్గా ఉంటుంది. సో ఇలా మొత్తం గర్భసంచి లోపల ఉన్నప్పుడు బేబీ అతికేదానికి ఇబ్బంది ఉంటుంది. కాస్తంత గర్భసంచి మీద ఇలాంటి టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ గర్భసంచి మీద ప్రెషర్ పడ్డప్పుడు అక్కడి నుంచి వచ్చే బ్లడ్ వెసల్స్ డైరెక్షన్ మారడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై తక్కువగా ఉండడము, రికరెంట్గా ఇరిటేషన్ అవ్వడము, యూజువల్గా మొటిలిటీ కాంట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం గమనించినప్పుడు బేబీ అతికేదానికి కాస్తంత ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి వాటిని కొంచెం మెడిసిన్స్ ఇచ్చి కరిగించుకొని తీసుకోవాలి. లేదు చాలా పెద్దగా ఉన్నాయి అని అంటే మాత్రం సర్జరీ చేసి ఇలాంటి గడ్డల్ని మోర్ దెన్ 3 ఉన్నాయి, 3 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి అంటే సర్జరీ చేసి తీసేసుకోవాల్సింది ఉంటుంది. సో కొంతమంది మెడిసిన్స్ ఇచ్చి కరిగించుకున్నప్పుడు మొత్తం ఏమి కరిగిపోవండి, కాస్తంత తక్కువ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సర్జరీస్ తర్వాత మరి ఏమైనా రెస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఎంత గ్యాప్ తీసుకోవాలి అని అంటే యూజువల్గా గర్భసంచి లోపల భాగంలో ఉంది ఎండోమెట్రియం ఓపెన్ అవ్వనంత మట్టికి 3 to 6 months గ్యాప్, సర్జరీ చేసినప్పుడు గర్భసంచి లోపల లైనింగ్ ఓపెన్ అవ్వనంత మట్టికి 3 to 6 months రెస్ట్ తీసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుందండి. లేదు గర్భసంచి లోపల లైనింగ్ కూడా మనం ఎంటర్ అయ్యాము, అక్కడ కూడా స్టిచెస్ పడ్డాయి అని అంటే యూజువల్గా 6 to 8 months 1 year అనే గ్యాప్ ప్రాపర్గా హీల్ అవ్వడానికి, గర్భసంచి హీల్ అవ్వడానికి ఇలాంటి గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఇదండి ఫైబ్రాయిడ్స్ గురించి, దాని సిమ్టమ్స్ గురించి, దాని ట్రీట్మెంట్ గురించి, ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. ఇది ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ అండి. వీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.